ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. మైలార్లో భక్తురాలు వెంకమ్మ. మైలార్ ఇది అతి ప్రాచీన పుణ్యక్షేత్రము. ఇక్కడ ఇతర దేవతలు కూడా ఉన్న ఖండేరాయ్ శంకరుడు ప్రముఖ దైవము. ఇక్కడి భక్తులు దానిని దక్షిణ కాశీ అంటారు. మల్హారీ మహత్యంలో ఈ క్షేత్రం యొక్క వర్ణన చేయడం జరిగింది. మణిచూల పర్వతంపై ఉన్న ఈ క్షేత్రం ఆ కాలంలో అత్యంత ప్రముఖమైనది. పూజార్లు కూర్మజాతి వాళ్ళు ఉండేవారు. గ్రామంలోని పూజారి బ్రాహ్మణులు ఉండేవారు. పేష్వాయిలు ఈ దేవునికి 2 గ్రామాలు జాగీరుగా ఇచ్చారు. తర్వాత మరాఠీ సర్దార్ చంద్రసేవ్ జాదవ్ పుత్రుడు రామచంద్ర జాదవ్ ప్రాబల్యం వల్ల ఈ దేవస్థానం వైభవోపేతం అయింది. ఈ ప్రదేశంలో 18 తీర్థకుండాలు సుందరంగా కట్టబడ్డాయి. దేవాలయం కూడా నైపుణ్యంతో కట్టబడింది. క్షేత్రం పురాతనమైనదవడం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. ఊరు పాతదై నిర్జన ప్రదేశం అయింది. పెద్ద పెద్ద ఇల్లు చూస్తే శ్రీమంతులు నివసించారని తెలుస్తుంది. కానీ శిథిలావస్థకు చేరుకోవడానికి కారణం మలేరియాతో జనం అందరూ మరణించి ఆ దశకు చేరుకుందని చెబుతారు. ప్రభువు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు పూర్తి వైభవంతో ఉండేది. బ్రాహ్మణులు, వ్యాపారులు, షావుకారులు సంపన్న స్థితిలో ఉండేవారు. అన్న వస్త్రాలకు ఎవరికీ లోటు ఉండేది కాదు. ప్రభు తన మండలిని తీసుకొని ఊరు బయట ఉన్న దేవాలయంలో దిగారు. అప్పుడు మాతృశ్రీ భయమ్మ, తాత్యాసాహెబ్, చిమన్య బ్రహ్మచారి, నారాయణ దీక్షిత్ వెంట ఉన్నారు. ప్రభువు వచ్చిన విషయం తెలియగానే వేల మంది ప్రభు దర్శనానికి రాసాగారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠికి జాతర జరుగుతుంది. ఆ సమయంలో ప్రభువు కోసం జాతరలో 4 దిక్కుల నుండి వచ్చిన జనంతో ఆ ప్రదేశం నిండిపోయింది. ప్రభువు ఖండేరాయుని పూజ చేసి వస్త్రాలతో అలంకరించారు. ప్రభువు ఖండేరాయునిపై భజన, ఆరతి ఈ ప్రదేశంలోనే రచించారు. తర్వాత అది ఆదివారం భజనగా ప్రసిద్ధమైంది. ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత నిత్యశ్రీ నిత్యమంగళం అయి ఆనందభరితం అయింది. నిత్యం వేల మంది దర్శనానికి రాసాగారు. 4 దిక్కుల జయ జయధ్వానాలు మిన్నంట సాగాయి. భోజన పంక్తులు జరగసాగాయి. ప్రభు మెడలో పూలహారాలు, ఖర్జూర పండ్లు, పూలు, పేడ, బర్ఫీ మొదలైనవి సంచుల కొద్దీ జమ అవసాగాయి. లెక్కలేనంత ద్రవ్యము జమ అయ్యేది. దాంతోపాటు ఏ రోజుది ఆ రోజే ఖర్చయ్యేది. ప్రభువు వద్ద తమ కోరికలు తీర్చాలని మొక్కుకునేవారు. అలాగే కోరికలు తీరిన వారు మొక్కులు తీర్చుకునేవారు. నాట్యం, పురాణాలు, కీర్తనలు, భజనలు రోజూ జరిగేవి. పరివారంతో ఉన్న ఆ ప్రదేశం అంతరంగ భరితం అయింది. ఖండోబా జాతర ముగిసింది. కానీ ప్రభువు దర్శనార్థం వచ్చిన జనం ఇంకా ఉండిపోయారు. నిత్యశ్రీ నిత్యమంగళంగా ఉన్న ప్రభు సహవాసాన్ని విడిచి ఎవరికి వెళ్ళాలి అనిపించేది కాదు. అతి కష్టంతో వెళ్ళేవారు. వెళ్ళిన ప్రభు వద్ద ప్రసాదం తీసుకుని వెళ్ళేవారు. ఎంతోమంది నిరీక్షించి ప్రసాదం తీసుకుని వెళ్ళేవారు. మైలార్ యాత్ర ముగిసిన తరువాత ప్రభు వద్దకు వచ్చేవారు కూడా తక్కువయ్యారు. ఒకరోజు ప్రభు చేతి నుండి ప్రసాదం తీసుకునే వారిలో ఒక కోమటి స్త్రీ ప్రభు దర్శనార్థం వచ్చింది. ఆమె యుక్త వయస్కురాలైన వితంతువు. శరీరం నలుపైనా కూడా ఆమె ఆభరణాలతో అలంకృతురాలై ఉండెను. అందరితో పాటు ప్రసాదం తీసుకోకుండా ఒక పక్కగా నిల్చుని ఉండిపోయింది. వేల మంది ప్రసాదం తీసుకున్నా తను మాత్రం ప్రసాదం కోసం ఆలోచించలేదు. ఒక పక్కగా కూర్చుని ప్రభు తేజోస్వరూపాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రభుస్వరూపాన్ని చూస్తూ ఎంతగా లీనమైందంటే ఆమెకు బాహ్యదేహంపై కొంచెం కూడా స్పృహ లేకుండా పోయింది. తను ఎవరో, ఎక్కడి నుండి వచ్చానో, ఏమి చేయాలో వీటన్నిటినీ మరిచి కూర్చున్న చోటే ప్రభుస్వరూపంలో లీనమయ్యింది. మొదట ఆమె వైపు ఎవరి దృష్టి మళ్ళలేదు. చివరికి జనం తగ్గిన తర్వాత ప్రభు శిష్యుల్లో ఒకరు ఆమె ప్రసాదం ఎందుకు తీసుకోవట్లేదని అనుకుని ముందుకు రమ్మని పిలిచారు. శిష్యుడు పిలవడంతో స్పృహలోకి వచ్చి ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేసి ప్రసాదం కోసం చేయి చాచగానే ప్రభువు 2 ఖర్జూర పళ్ళు, కొన్ని పేలాలు ఆమె చేతిలో పెట్టారు. ప్రసాదం తీసుకుని బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు తోచలేదు. ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళింది. కానీ ఆమె అంతఃకరణ ప్రభువుతో ఏకమవడం వల్ల
ప్రభువుమూర్తి అన్ని వైపులా కనిపించసాగింది. ఆమె ప్రభుమయం అయింది. తన స్థితి ఆమెకు తెలియడం లేదు. 2 రోజులు తిరిగి మళ్ళీ ప్రభుదర్శనానికి వచ్చింది. ఒకసారి ప్రసాదం తీసుకున్నా తిరిగి ఎందుకు వచ్చిందని కొందరికి ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ ప్రభువు ప్రసాదం ఇవ్వగానే అక్కడి నుండి వెళ్ళినా ఆమె మనస్సు ఇక్కడికే రావాలి అనిపించసాగింది. ఇలాంటి మానసిక స్థితిలో ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, అంతఃకరణలో బాధ ఎలా శాంతిస్తుందో తెలియలేదు. దిశానిర్దేశం తెలియక అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ ప్రభువు ముందుకు వచ్చి నిలబడింది. ఓ అమ్మా, ఇలా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నీకు ప్రసాదం దొరికినా నీ ఊరికి ఎందుకు వెళ్ళడం లేదు అని ప్రభువు అడిగారు. మహారాజ్, నా ఊరేదో నాకు తెలియదు. మీరు తప్ప ఈ ప్రపంచమంతా నాకు శూన్యంగా కనిపిస్తోంది. ఈ పాదాలు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అనగానే ప్రభువు, ఓ అమ్మా, నీవు యవ్వనంలో ఉన్నావు. మా దగ్గరికి నిత్యం అనేక రకాలైన జనం వస్తూ ఉంటారు. నిన్ను కనిపెట్టి ఉండడం మా వల్ల కాదు. మేము పకీరులము, గోసాయిలము. నీకు ఈ జీవనం తగదు. వచ్చిన దారిని నీ ఇంటికి తిరిగి వెళ్ళు అనగానే, నా ఇల్లు ఎక్కడుందో, నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు అన్నీ మీరే. మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని ఆ స్త్రీ అనగానే, మా దగ్గర ఉండాలి అనుకుంటే శరీరంపై ఉన్న నగలు బీదలకు పంచి శరీరానికి బూడిద పూసుకోవలసి ఉంటుందని ప్రభువు అన్నారు. మహారాజ్, నాకు నగలంటే విరక్తి కలుగుతోంది. ఇవి తీసుకొని మీరు ఎవరికైనా పంచిపెట్టండి అని శరీరంపై ఉన్న నగలను తీసి ఇచ్చింది. ఆ స్త్రీ నిర్ధారించుకున్న విషయం విని ప్రభు ప్రసన్నులయ్యారు. ద్రవ్యలాలసులైన కోమటి కులంలో జన్మించిన ఆ స్త్రీ ఔదార్యం చూసి జనం ఆశ్చర్యచకితులు అయ్యారు. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణ తెలిసి ఉండెను. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణలోని శుద్ధ నిస్వార్థమైన దివ్య ప్రేమ కనిపిస్తూ ఉండేది. ఆ ప్రేమ ముందు ద్రవ్యం మరియు దేహం యొక్క చింత లేదు. ప్రభు అంతర్దృష్టితో ఆమె వైపు చూసి అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళమని ఒక శిష్యునికి చెప్పారు. ఆ శిష్యుడు ఆమెను మాతృశ్రీ వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రభువుపై ఉన్న ప్రేమ, భక్తి చూసి మాతృశ్రీ ఆనందించి తన బిడ్డలా ఆమెను ఆదరించింది. ఆ యువతి అంతఃకరణ తెలుసుకోవడానికి ప్రభువు వివిధ రకాలుగా పరీక్షించారు. ఎన్నో రోజులు ఆమెకు ఖర్జూర పండ్లు మాత్రమే తిని ఉండమనేవారు. ఆమె శరీరం సన్నబడింది. అందరికీ ఆమెపై కరుణ కలిగింది. కానీ ప్రభు ఆజ్ఞ ఆమె ఉల్లంఘించేది కాదు. ఒకరోజు ఆమె నగ్నంగా స్నానం చేస్తూ ఉన్న సమయంలో ఎవరో వచ్చి, ప్రభువు నిన్ను ఎలా ఉన్నావో అలాగే రమ్మన్నారని చెప్పారు. ఇది వినగానే దేహమోహం జనం ముందు లజ్జ పడకుండా ఎలా ఉందో అలాగే వెళ్ళడానికి తయారైంది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం మాతృశ్రీకి తెలియగానే వెంటనే బయలుదేరింది. మధ్యలోనే ఆమెను నిలిపివేసింది. ప్రభువు ఈ విధమైన ఆజ్ఞ ఎలా చేశారు? ఈ విషయానికి కారణం స్త్రీకి నిజమైన ఆభరణం సిగ్గు. అది లేకపోతే స్త్రీత్వం ఎలా ఉంటుంది? ప్రభు ఆజ్ఞతో ఆ స్త్రీ ఆ స్థితిలో రావడానికి తయారైందని ప్రభువుకి అర్థం అవగానే ఆమె అసమాన భక్తికి ప్రభువు మనసు ప్రేమతో నిండిపోయింది. ఆమె ఇంకా ప్రభువు వద్దకు రాకముందే తన శరీరంపై ఉన్న శాలువాను ఆమెపై వేయడానికి పంపించారు. దానితో ఆమె జన్మ ధన్యమైంది. పైన చెప్పిన ఆ యువతి వెంకమ్మ, ఈమె పూర్వజన్మలో యోగిని. ప్రారబ్ధ కర్మతో ఆమెకు వైశ్యకులంలో జన్మ ప్రాప్తించింది. ఆమె ప్రభువుకి సన్నిహితమైన ప్రభువు కృపతో పరమావధి పొందింది. ఆ సమయంలో వెంకమ్మ వివస్త్రయై ఉన్న జనులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు. ఆ అసమాన భక్తికి ప్రభువు సంతుష్టులై తన వస్త్రాన్ని ఆమెపై కప్పడానికి ఇచ్చారు. ప్రభువు యొక్క వస్త్రం వెంకమ్మ శరీరంపై పడగానే ఆమెకు పునర్జన్మ లభించింది. ఆమె పాపాలు అన్నీ దగ్ధమై కడిగిన ముత్యంలా వెలిగిపోయింది. అప్పట్నుండి ఆమె తెల్లబట్టలు కట్టుకుని నొసట విభూది రాసుకుని చేతిలో చేయి చాచగానే ప్రభువు 2 ఖర్జూర పళ్ళు, కొన్ని పేలాలు ఆమె చేతిలో పెట్టారు. నొసట విభూది రాసుకొని చేతిలో జపమాలతో ప్రభునామము జపిస్తూ ఉండేది. ఆమె కులానికి కోమటి అయినా సౌందర్యవతి, విద్యావతి కాకపోయినా
వీటన్నిటినీ మించి పవిత్ర అంతఃకరణతో ధ్యానించి ప్రభువును గెలిచే సామర్థ్యం ఉండేది. కోమటివారు ధర్మశాస్త్రబద్ధంగా అన్ని విధి విధానాలను పాటిస్తారు. నిజాముల కాలంలో కోమటివాళ్లు వ్యాపారులై శ్రీమంతులుగా ఉండేవారు. వెంకమ్మ తండ్రి ధన కనక సంపన్నుడైన వ్యాపారి అయి భావిక భక్తుడై ఉండేవారు. వెంకమ్మ పెళ్లి ఆ కాలానికి తగినట్లు చిన్న వయస్సులోనే జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే మరణించడం వల్ల ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. విధవ అవడం వల్ల సమయమంతా దైవచింతనలోనే కాలం గడిపేది. తల్లిదండ్రుల సహాయం కూడా ఆమెకు లభించింది. వ్యాపారం చేసి ధనం సంపాదించే ఆ కుటుంబం ఈశ్వర భక్తులు అయ్యారు. ఈశ్వర కృప ప్రాప్తించాలని ఆ కుటుంబం అహోరాత్రులు భజన చేస్తూ గడిపేవారు. దైవ సాన్నిధ్యంలో గడిపే ఆ కుటుంబాన్ని దోచుకోవాలని ఒక కపట సన్యాసి గురువుగా పరిచయం చేసుకుని పూర్తి కుటుంబాన్ని స్వదేహంతో కైలాసానికి వెళ్లే అద్భుత విద్య తన వద్ద ఉందని వెంకమ్మ తండ్రికి చెప్పాడు. అన్ని ఆదిభౌతికాలను వదిలి దేహంతో పాటు స్వర్గం ప్రాప్తిస్తుందని వెంకమ్మ తండ్రి ఆ సన్యాసి వెంట పడ్డాడు. ఆ సన్యాసి మహాచతురుడు. కొత్త కొత్త యుక్తులతో వాళ్ల ధనాన్ని అపహరించడం ప్రారంభించాడు. చివరికి ఒకేసారి పూర్తి కుటుంబాన్ని స్వర్గానికి పంపిస్తానని ఒకరోజు నిశ్చయించి అనుష్ఠానం చేయించాడు. అనుష్ఠానం ముగియగానే మైలారు దగ్గర ఉన్న రుద్రకుండలో వెంకమ్మతో సహా పూర్తి కుటుంబాన్ని ఆ నీళ్లలో దూకమని ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞతో ఆ కుటుంబమంతా అందులో దూకారు. ఈత ఎవరికి రాకపోవడం వల్ల అందరూ చనిపోయారు. వెంకమ్మ కూడా అందరితో పాటు దూకగానే నీళ్లలో పైకి లోపలికి 2 సార్లు మునిగి తేలగానే మూడోసారి ఎవరో చేయి పట్టుకుని పైకి లాగారు. ఆ సమయంలో ఆమె స్పృహలో లేదు. కొంచెం కళ్ళు విప్పి చూడగానే పైకి తెచ్చిన ఆ పురుషుని యొక్క స్వరూపం మనస్సులో ఉండిపోయింది. అందర్నీ స్వర్గానికి పంపించి ఆ కపట సన్యాసి పలాయనం చిత్తగించాడు. వెంకమ్మకు స్పృహలోనికి తేవడానికి అక్కడ ఉన్నవాళ్లు ప్రయత్నించారు. ఆ సన్యాసి చేసిన పనికి అందరికీ బాధ కలిగింది. కానీ ఇతర కుటుంబ సభ్యులను మాత్రం ఎవరూ రక్షించలేకపోయారు. ఇతర ఉపచారములు అయిన తరువాత వెంకమ్మ పూర్తి స్పృహలోకి వచ్చింది. ఆమె ధ్యానమంతా తనను బయటకు తీసిన పురుషునిపై ఉండటం వల్ల తల్లిదండ్రుల వియోగం ఆమెకు గుర్తు రాలేదు. ఆ జలాశయంలో ఆమెకు పునర్జన్మ లభించింది. తన సొంత వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఎలాంటి ఆశ ఆమెకు మిగలలేదు. తల్లిదండ్రులు దేహంతో స్వర్గవాసులు అయ్యారు. ఇక ఏ ఆలోచన గమ్యం లేకుండా తిరుగుతుంటే ప్రభువు దర్శనం కాగానే రుద్రకుండంలో నుండి బయటకు తీసిన పురుషుడు ఇతనే అని అనిపించగానే ప్రభుస్వరూపంపై మనస్సు నిలిచింది. ఆ తర్వాత వెంకమ్మ ప్రభువుతో ఎలా మమేకం అయిందో పైన మనకు తెలిసింది. కొంతమంది చరిత్రకారులు ఈ విషయాన్ని ఇంకో విధంగా రాశారు. వెంకమ్మ తల్లిదండ్రులు ప్రభువు మైలారుకి వచ్చిన విషయం తెలిసి ప్రభు దర్శనం చేసుకోవాలని కుటుంబంతో ఎడ్లబండిలో బయలుదేరారు. మైలారు కొద్ది కోసల దూరంలో ఉండగా గాలివాన మొదలై ఒక నది వద్ద వాళ్ల ఎడ్లబండి పూర్తిగా కొట్టుకుపోయి మనుషులు కూడా నీళ్లలో మునిగిపోగా వెంకమ్మ కూడా కొట్టుకుపోతూ ఉండగా ఒక బ్రహ్మచారి తన చేత్తో ఆమెను పైకి తెచ్చి భూమిపై వేసి మాయమయ్యారు. ఇలా జరిగింది చూసి వెంకమ్మ స్పృహ కోల్పోయి కొద్ది రోజుల తర్వాత మైలారుకు వచ్చి ప్రభుదర్శనం చేసుకుంది. తర్వాత కథ పైన వివరించడం జరిగింది. 2 కథల వల్ల కూడా వెంకమ్మను మాణిక్ ప్రభు సంకట పరిస్థితి నుంచి రక్షించారని తెలుస్తోంది. ఇలాంటి భయంకర పరిస్థితుల నుండి రక్షించిన పురుషుడు అదృశ్యమయ్యారు. కానీ ఆ అద్భుత పురుషుని కరస్పర్శ తగిలినప్పటి నుండి ఆమె పిచ్చిదైంది. ఆమెకు తనను నీటి నుండి బయటకు తెచ్చిన వారు ఈ ప్రపంచ జగద్రక్షకులు, ఈ మాయా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి సమర్థులని ఆమెకు నమ్మకం కలిగింది. వారెవరో తెలుసుకోవాలని వెతుక్కుంటూ తిరగసాగింది. వెంకమ్మకు ఐహిక ఆప్తులు లేనందున పారమార్థిక ఆప్తుల కోసం వెతకడానికి నిర్ణయించుకుంది. లేగదూడ ఆవు నుండి తప్పిపోతే ఎలా తిరుగుతుందో ఆ విధంగా ఆత్మబంధువును వెతికే పనిలో తిరగసాగింది. ఆమె అంతఃకరణకు అయిన దాహం సద్గురువును కలిస్తేనే ఉపశమిస్తుంది. అందుకు అన్ని ఇంద్రియాలు ఉన్నా బయటి జ్ఞానం లేక తిరగసాగింది. ఆమె భాగ్యోదయం అయ్యే సమయం రావడం వల్ల ప్రభు దర్శనం కలిగింది.
అప్పుడు ఆమెకు తల్లి, తండ్రి, బంధువులు ఒకేసారి దొరికినట్లు అయింది. ఆ సమయంలో ఆమె ఆనందం వర్ణించడం ఎవరి వల్ల కాదు. మైలార్లో ప్రభు చాలా రోజులు ఉన్నారు. ఇక్కడ ప్రభు గాదీ స్థాపన జరిగినప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది. దేవాలయం దగ్గర ఆవరణలో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు చేతిలో పట్టుకున్న ఒక కట్టెతో భూమిలో కెలకగానే నీళ్లు పడ్డాయి. అదే గంగా అని శిష్యులంతా అక్కడ తవ్వి కుండం చేశారు. దానికి మాణిక్ కుండము అని పేరు పెట్టారు. ఆ కుండానికి ఇప్పటికీ చాలా మహత్యం ఉంది. దుబుల్ గండీకి చెందిన కులకర్ణి రామాజీ పంత్ అనేవారు ఉండేవారు. వారికి ప్రభుదర్శనం మైలార్లోనే జరిగింది. రామన్న పంత్ బ్రహ్మచారి అయి ప్రభుదర్శనం తర్వాత ప్రభువుపై భక్తి పెరిగింది. అది చివరి వరకు అలాగే ఉంది. తన దగ్గర ఉండాలని ప్రభువు కోరిన కొన్ని పరిస్థితుల వల్ల ఉండలేకపోయారు. కానీ ఆయన తండ్రి సోదరి అయిన సుందరమ్మ మాత్రం సన్నిధిలోనే ఉండేది. ఆమె విధవగా ఉండి అంతఃకరణ శుద్ధ భక్తితో పునీతమవడం వల్ల ప్రభు తమ దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చారు. తరువాత ప్రభు ఆమెను అనుగ్రహించి ఆమెకు దివ్య దృష్టి ప్రసాదించారు. ఇలా ఎందరినో ప్రభువు అనుగ్రహించారు. ప్రభు నివాసం వల్ల మైలార్ క్షేత్ర మహత్యంలో ముఖ్య భాగమైనందున సకల గ్రామ ప్రజలు హర్షోల్లాసులు అయ్యారు. ప్రభు యొక్క సహవాసం చిరకాలం ఉండాలని వారు ఆపేక్షించారు. ఇది సాధ్యం కాదు. కారణం మణిచూల పర్వతంపై ఉన్న తీర్థాలు, క్షేత్రాలు, గుహలు తపస్సుకు అనువైన స్థానాలు, అరణ్యాలు తిరగడం ప్రభు సంకల్పంగా ఉండేది. ఆర్య రాష్ట్రంలో ప్రముఖ తీర్థాలు, క్షేత్రాలు యాత్ర చేయడం మనో ఇచ్చగా ఉండేది. అలా తిరిగిన ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు గడపడం జరిగేది కాదు. భవిష్యత్ దృష్టితో మైలార్ నుండి బయలుదేరాలని ప్రభువు సంకల్పించారు. మాతృశ్రీ భయాదేవి మరియు నృసింహతాత్యాలను కళ్యాణికి పంపించి కొంతమంది ప్రముఖ శిష్యులను వెంట తీసుకుని మిగతా వాళ్లను వాళ్ల స్వస్థలాలకు వెళ్లాలని ఆజ్ఞాపించారు. ఎలాంటి ఘోర అరణ్యంలో నివసించాల్సి వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ప్రభుచరణాలు విడువరాదని నిశ్చయించుకున్న వెంకమ్మను వెంట తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మైలార్ విడిచి వెళ్తున్న ప్రభువును చూసి మైలార్ గ్రామస్తులు ఖిన్నులయ్యారు. కానీ ప్రభు తన ప్రేమ పూర్వక మాటలతో అందరికీ ప్రసాదం ఇచ్చి పరిచారు. భాల్కీలో ప్రభువు మైలార్ నుండి ప్రభు బయలుదేరి భాల్కీకి వచ్చారు. అనుకోకుండా భాల్కీకి ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియలేదు. భాల్కీ పూర్వం మరాఠా సేనాపతి చంద్రసేన్ జాదవ్ యొక్క జాగీరులో ఉండేది. చంద్రసేన్ జాదవ్కు ఖర్చు కోసం 7 లక్షల జాగీర్ నిజాముల నుండి లభించింది. ఈ ప్రదేశంలో ఇప్పుడు ఖిల్లా రాజవాడ జీర్ణ దశలో కనిపిస్తుంది. ఈ ఊరి యొక్క ఇతిహాసం ప్రాచీనమైనది. పూర్వం దీనికి భద్రపురి లేదా భద్రావతి అనే పేరు ఉండేది. ఇక్కడ భద్రేశ్వర్ అనే పేరు గల శంకర దేవాలయం ఉంది. దాన్నే ఇప్పుడు బాల్కేశ్వర్ అంటారు. ఈ దేవాలయం ప్రాచీనమైనది. ప్రభు ఈ శంకర దేవాలయంలోనే దిగారు. అరుణప్ప అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఈ శంకరుని పూజారిగా ఉండేవారు. ఆయన చాలా రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఎన్ని ఔషధాలు వాడినా మంత్రతంత్రాలతో కూడా ఉపయోగం లేకుండా పోయింది. అందుకని విసిగిపోయి ప్రాణంపై ఆశ వదులుకొని ఉండిరి. ఆ సమయంలో ప్రభువు అక్కడికి వచ్చారు. అప్పుడు ప్రభువుతో, మహారాజా, నాకు ఈ బాధ నుండి ముక్తి కలిగించండి. ఈ కష్టం నేను భరించలేను అని విన్నవించుకోగానే ప్రభువు నవ్వుతూ, అరుణప్ప, నీవు మరణిస్తే ఈ దేవుడికి దిక్కెవరు? దేవుని పూజ అర్చన ఎవరు చేస్తారు అన్నారు. ప్రభువు ఆ బ్రాహ్మణుని పరిస్థితి తెలుసుకొని ఆ బాధ నుండి విముక్తి కలిగించాలి అనుకున్నారు. ప్రభువు యొక్క ఉపచారాలు సామాన్య వైద్యులలాగా ఉండేవి కావు. నువ్వులు, కొబ్బరి, అటుకులు పెరుగులో కలిపి లడ్డూలు చేసి ఒక లడ్డూ తినాలని చెప్పారు. ఆ విలక్షణ ఔషధం చూసి జనం ఆశ్చర్యపోయారు. కానీ ఆ బ్రాహ్మణుడు ప్రభువాక్యంపై విశ్వాసంతో ఆ లడ్డు ఆరగించాడు. తర్వాత ప్రభు తన చేతిలోని దండముతో ఆయన కడుపుపై తిప్పగానే ఎలా ఆ దండం తిరుగుతుందో అలా బాధ తక్కువగా సాగింది. ప్రభు కృపతోనే తనకు నయమైందని ఆ బ్రాహ్మణుడికి నమ్మకం కుదిరింది. 2-3 రోజుల్లో చాలా వరకు నయమై ప్రభు అక్కడ ఉన్నంతలో
పూర్తిగా నయమైంది. యమద్వారం నుండి బయటకు తెచ్చి ప్రభు జీవదానం చేశారని ఆనందభరితుడై అతను ప్రభుభక్తుడు అయ్యాడు. ఆ బ్రాహ్మణుని వినతితో ప్రభు బాల్కీలో గాది స్థాపించారు. ఆ గాది యొక్క పూజ ఆ బ్రాహ్మణుడే నిర్వహించేవారు. కొన్ని రోజులు ప్రభు ఇక్కడ నివసించడం వల్ల చాలామంది ప్రభుభక్తులు అయ్యారు. బాల్కీకి చెందిన అప్పారావు సాహెబ్ ప్రభు భక్తులు అయ్యారు. ప్రభు బాల్కీకి వచ్చినప్పుడు జరిగింది ఇంకో విధంగా కూడా చరిత్రకారులు చెబుతారు. ప్రభువు బాల్కీ దగ్గరలోని అరణ్యంలో కొద్ది రోజులు నివసించారు. తనతో పాటు బప్పాచార్య, నారాయణ్ దీక్షిత్, చిమన్య, బ్రహ్మచారి ఇలా 4 శిష్యులు ఉండిరి. మిగతా వారిని కళ్యాణ్లో ఉంచారు. వెంకమ్మకు మంత్రోపదేశం చేసి ఒక రుద్రాక్షను జపం కోసం ఇచ్చి భస్మం ధరించాలని ఆజ్ఞాపించి మాతృశ్రీ వద్ద సేవ కోసం ఉంచారు. బాల్కీ అరణ్యంలో 8 రోజుల వరకు సమాధి స్థితిలో ఉన్నారు. మధ్యలో విరామం తీసుకుంటూ నారాయణ్ దీక్షిత్ మరియు బప్పాచారులతో వేదాంత చర్చ చేసేవారు. బ్రహ్మచారులు 4 ఊళ్ళోకి వెళ్ళి మధుకరి తెచ్చి ప్రభుతో పాటు వాళ్ళు కూడా తీసుకునేవారు. సంవత్సరం పాటు ఇలా జరుగుగా అరణ్యంలో ఎవరో సిద్ధపురుషులు ఉన్నారని బాల్కీ దగ్గరలోని గ్రామాల్లో వార్త వ్యాపించగానే కొంతమంది దర్శనానికి రావడం జరిగింది. ఎవరికీ ఈయన కళ్యాణ్కి చెందిన ప్రభు అని తెలియలేదు. ఒకసారి ప్రభు దర్శనం కోసం ఒక యాత్రికుడు తన భార్య 5 సంవత్సరాల కొడుకుతో బాల్కీకి చేరుకున్నారు. మనస్సులో ప్రభు దర్శనం చేసుకోవాలి అనే కోరిక దృఢంగా ఉండేది. ధనం లేకపోవడం వల్ల కొడుకును వీపుపై వేసుకుని మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. బాల్కీకి దగ్గరలో ఒక చెరువుగట్టుపై అలసిపోయి కూర్చున్నాడు. ఆ స్త్రీ పురుషులు 2 రోజులుగా భోజనం చేయలేదు. కొడుకుకు పొంగు వచ్చి బాధపడుతున్నా అలాగే వీపుపై మోసుకుని నడుస్తూ వస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు చనిపోయాడు. అది చూసి ఆ దంపతులు మూర్ఛపోయారు. ఈ వార్త ఎవరో ప్రభువుకి తెలియచేశారు. ఈ వర్తమానం వినగానే వెంటనే ప్రభువు చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పుడు ప్రభువుతో పాటు ఇతర మండలి కూడా ఉండెను. ప్రభువు కింద కూర్చుని ఆ పిల్లవాడిని తొడపైకి తీసుకుని అతని శరీరంపై తన అమృత హస్తాన్ని తిప్పారు. ప్రభు కరస్పర్శ తగులగానే ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు. అది చూసి ఆ దంపతులు పరమానందభరితులయ్యారు. అప్పుడు ప్రభువు మీరు ఎవరి దగ్గరకు వెళ్తున్నారని ఆ దంపతులను అడిగారు. అప్పుడు వారు మేము మాణిక్ ప్రభు దర్శనానికి కళ్యాణ్కి వెళ్తున్నాము. దేవుడు మాకు విపత్తు కలిగించాడు. ప్రభు మాపై కృప చేస్తారని ఆశతో వెళ్తుంటే తోవలో మీరు కలిశారు. కానీ ప్రభువుకి మాపై కరుణ కలిగి మీ కృపాదర్శనంతో తిరిగి మా పుత్రునికి జీవదానం దొరికింది. వాళ్ళు ఇలా అనగానే ప్రభువు ప్రేమాశ్రువులతో ఇలా అన్నారు. మీకు కళ్యాణ్కి వెళ్లకుండానే ఇక్కడే ప్రభుదర్శనం అయితే ఎలా ఉంటుంది? ఇది విని బ్రాహ్మణుడు మాకు అంతటి భాగ్యం ఎక్కడ ఉంది? మాకు 3 రోజుల నుండి భోజనం లేదు. అయినా ప్రభువుకి మాపై కరుణ కలగలేదు. ఇలా ఎందుకు అంటారు? ప్రభువు మీ దర్శనం కోసం కళ్యాణ్ విడిచి మీకోసం ఇలా వస్తే మీరు ప్రభువుకే పేరు పెడతారా అన్నారు. దర్శనం కోసం ఆతృత పడ్డారని 3 రోజుల నుండి ఉపవాసం ఉండడం వల్ల ముందు ఆ బ్రాహ్మణుడికి భోజనం చేయించి తర్వాత దర్శనం ఇవ్వాలని వాళ్లను తన నివాసానికి తీసుకుని వెళ్లారు. అక్కడ చిమన్యాతో పాటు 4 మధుకరి తెచ్చియుండిరి. ఆ మధుకరి దత్తాత్రేయునికి నైవేద్యం చూపించి అక్కడికి వచ్చిన మండలిని భోజనానికి కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించారు. సుమారు 200 విస్తళ్ళు వేయబడ్డాయి. అప్పుడు ప్రభు ఈరోజు సమారాధన ఉంది. బల్కీకి దగ్గరలోని 3 కోసుల వరకు ఉన్న గ్రామాల్లో అందరినీ భోజనానికి పిలవండి అన్నారు. ఆ ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులా ఆబారావు నాయబ్ మనుషులను పంపించారు. 2 గంటల్లో 4000 మంది గుమ్మికూడారు. అన్ని జాతుల స్త్రీలు, పిల్లలు, కుంటివాళ్లు, గుడ్డివాళ్లు కూడా అక్కడికి చేరారు. తర్వాత బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఇలా అనేక జాతులు విడివిడిగా విస్తర్లు వేసిన తర్వాత ప్రభువు తన ముందు 4 బ్రహ్మచారులు జోళీలు తెచ్చి పెట్టిన తర్వాత దాంట్లోని రకరకాలైన భోజన పదార్థాలు అంటే అన్నము, రొట్టెలు, నూక, చపాతీలు, కూరలు, వడలు విడిగా తీసిపెట్టమని చెప్పారు. అప్పుడు చమత్కారం ఏం జరిగిందంటే జోళీలు చిన్నవైనా వాటిలోని వివిధ రకాలైన పదార్థాలు పర్వతంలా కుప్పల్లాగా పడ్డాయి.
ఏ విధమైన పదార్థాలు తీస్తుంటే అవి బయటకు వస్తూనే ఉన్నాయి. వివిధ జాతుల వాళ్ళు వాళ్ళ స్వజాతి వాళ్లకు వడ్డిస్తూ నిలబడ్డారు. అన్నీ వడ్డించగానే అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఇలా ప్రభు నోటి నుండి వెలువడగానే నిజ భోజనానికి కూర్చోవాలని ఆజ్ఞాపించారు. అందరి భోజనాలు అయినా కూడా జోళి పూర్వంలా నిండుగానే ఉంది. చివరికి ప్రభువు 5 ముద్దలు తీసుకొని ఆ బ్రహ్మచారులను భోజనం చేయమన్నారు. ఈ విధమైన చమత్కారం ప్రభు సామర్థ్యం చూసి ఆబారావుతో పాటు ఉన్న మండలి ఆశ్చర్యచకితులై కళ్యాణ్కి చెందిన మాణిక్ ప్రభు ఈయనే అనే దృఢ సంకల్పం కలిగి కళ్యాణ్లో లాగే భక్తులు ఇక్కడికి రావడం మొదలై భాల్కీలో కూడా నిత్యశ్రీ నిత్యమంగళం అయింది. కళ్యాణ్ నుండి మాతృశ్రీ తాత్యాసాహెబ్ తన మండలితో ఇక్కడికే రావడం జరిగింది. ప్రభువు చనిపోయిన బాలుని బ్రతికించడం మరియు 10 మంది భోజనాన్ని 4000 మందికి సరిపోయేటట్లు చేసిన విషయం అన్ని దిక్కులా వ్యాపించింది. దర్శనం కోసం వచ్చిన బ్రాహ్మణులకు ఇక్కడ ప్రభు దర్శనం అవగానే పరమానందం కలిగింది. ప్రభువు ఆయనకు వస్త్రాలు ఇచ్చి దరిద్రం నుండి ముక్తి కలిగించారు. భాల్కీ దగ్గరలోని అరణ్యంలోని గుహలో ప్రభువు 1 సంవత్సరం వరకు సమాధి స్థితిలో ఉన్నారు. వెంకమ్మ అరణ్యంలో సమాధి స్థితిలో ఉండడం జరిగింది అని కొందరు అంటారు. వెంకమ్మకు ప్రభువు యోగాసనాలు సమాధి గురించి చెప్పడం వల్ల ఆమెకు యోగ విద్య ప్రాప్తించింది. ఇది తెలిసి ఆమె సమాధి తీసుకుంది అంటారు. వెంకమ్మ శాశ్వత కృప సంపాదించిన వివరణ ముందు తెలుపబడింది. వెంకమ్మ తపశ్చర్యలతో రోజురోజుకు అధిక ప్రభావశాలి అవడం జరిగింది. గాలి, ఎండ, వాన, చలి వీటికి బాధపడక తపశ్చర్య ఫలప్రదం అవడం, కోరికలను జయించడం, రాగద్వేషాలను, అరిషడ్వర్గాలను జయించడం జరిగింది. తన దృఢ నిశ్చయంతో అన్ని వికారాలను జయించి క్రమంగా ఉన్నత స్థితి వైపు మెట్లు ఎక్కుతూ చివరికి పరమోన్నతమైన స్థానాన్ని అధిరోహించి దేవీ పదాన్ని పొందింది. ఈ హృద్యమైన కథ ముందు వివరింపబడుతుంది. సంగ్రామ్ ఖాన్. ముందుగా చెప్పుకున్నట్లు ప్రభుమండలి భాల్కీలో మహదానందంగా గడిపి చిడుగుప్పకు చేరింది. ప్రభువు యొక్క రాకకు కారణమైన లింగాయత్ కులానికి చెందిన గృహస్థుడు చిడుగుప్పలో ఉండేవారు. ఈ గృహస్థుకి జనంలోనూ సర్కార్లోనూ కూడా మంచి పేరు ఉండేది. ఈయన బీదలకు సహాయం చేస్తూ జనాన్ని శాసించేవారు. ఈయన శ్రీమంతుడు. వీరి వద్ద సిపాయిలు ఉండిరి. వీరి పేరు సంగ్రామరావు ఉండెను. కానీ సిపాయిలకు అధికారిగా ఉండడం వల్ల వారిని సంగ్రామ్ ఖాన్ అని పిలిచేవారు. అందువల్ల వీరు ఈ పేరుతో ప్రసిద్ధ వ్యక్తి అయ్యారు. ఆ కాలంలో సర్కారు బందోబస్తు తక్కువ. జనమును పోగు చేసుకుని అవినీతితో సంపాదించడానికి అవకాశం ఉండేది. కానీ సంగ్రామ్ ఖాన్ అలాంటివాడు కాదు. దుష్టుల బారి నుండి ప్రజలను రక్షించుటకు తన ప్రాబల్యం ఉపయోగించేవారు. చెడు కార్యములు ఈయన చేసేవారు కాదు. అనాథలకు, దీనులకు సహకరించేవారు. అందుకని ప్రజలకు ఈయనపై అత్యంత గౌరవం ఉండేది. కానీ ఈయన దురదృష్టవశాత్తు మలేరియా జ్వరంతో శక్తిహీనులయ్యారు. అన్ని సౌఖ్యాలు ఉన్నా శారీరకంగా పీడింపబడుచుండెను. అనేక రకాలైన ఔషధాలు తీసుకున్నా తగ్గుముఖం పట్టలేదు. చివరికి ఒక మాంత్రికుడు ఇది పిశాచ బాధ, ఈ బాధకి ఉపశమనంగా నిత్యం శంకరుని రుద్రాభిషేకం చేసి పేదలకు అన్నసంతర్పణ చేయమని చెబితే అలాగే మొదలుపెట్టి నిత్యం క్రమానుసారంగా శంకర ఉపాసన చేశాడు. కానీ దీనివల్ల కూడా ఏ తేడా కనిపించలేదు. చివరికి శంకరుడు అతనికి స్వప్నంలో కనిపించి, ఈ పీడ నుండి నీవు విముక్తి పొందాలి అంటే మాణిక్ ప్రభు చరణతీర్థం కొన్ని రోజులు తీసుకో. ఈ ఈశ్వర ఆజ్ఞపై విశ్వాసంతో మాణిక్ ప్రభు కోసం వెతకసాగాడు. తన పరివారంతో భాల్కీ అరణ్యంలో ప్రభువుగా ఉన్నట్లుగా తెలుసుకొని అక్కడికి బయలుదేరారు.
ప్రభు సన్నిధికి వెళ్ళి పూర్తి వృత్తాంతం తెలియచేయడానికి ముందే ప్రభువుకు తెలిసి, శంకరుని ఆజ్ఞ మాకు శిరోధార్యము, మీ రాక కోసమే ఇక్కడ కూర్చుని ఉన్నాము అన్నారు. ఇది విని సంగ్రామ్ ఖాన్ ఆనందంతో తన కోరిక నిస్సంశయంగా తీరుతుందని అనుకున్నారు. ప్రభువు యొక్క సర్వోపచార పూజ చేసి ప్రభువుని చిడుగుప్ప రావాల్సిందిగా విన్నవించుకోగానే ప్రభువు అతని కోరిక మన్నించి చిడుగుప్పకి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రభువు అలంకరించిన పల్లకీలో కూర్చుని వెళ్ళేవారు. ప్రభువుకి అతిథి సత్కారాలు చేసి అపూర్వ సమారంభంతో పూజ చేశారు. పూజ అయిన తర్వాత చరణతీర్థం తీసుకున్నాడు. ఆ రోజు ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున భోజన సమారంభం జరిగింది. వచ్చిన బ్రాహ్మణులకు భోజనం చేయించి అందరికీ రూపాయి దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణులు వండిన అన్నాన్ని తాను కూడా ప్రసాదంగా తీసుకున్నాడు. ఈ విధంగా ప్రభువు అక్కడ ఉన్నన్ని రోజులు పూజ, అన్న సంతర్పణ జరిగి సంగ్రామ్ ఖాన్ పూర్తిగా రోగ విముక్తుడు అయ్యాడు. అప్పుడు అతనికి ప్రభువుపై భక్తి ఎక్కువైంది. ఇది అతని కులంలోని వారికి నచ్చలేదు. ఈ విషయమై అందరూ ఇతన్ని తప్పుపట్టసాగారు. కానీ అతను ఎవరిని లెక్క చేయలేదు. ప్రభువు కూడా నీ కులం వారికి తగినట్లు నడవాలని చెప్పారు. చివరికి తన వాళ్ళందర్నీ భోజనానికి పిలిచి వారి ఇష్టప్రకారం స్వయం పాకం చేయించాడు. తర్వాత లింగాయత్ ధర్మానుసారంగా ప్రభువుకు పూజ చేయగానే అక్కడ ఉన్న అందరికీ ప్రభు స్థానంలో బసవేశ్వరుని రూపం కనిపించింది. అప్పుడు అందరూ భక్తితో ఆర్తి చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ ఘటనకు గుర్తుగా ప్రభు ఆ గ్రామంలో అఖండేశ్వర మహాదేవుడిని స్థాపించారు. ఆ సమయంలో పెద్ద సమారాధన జరిగి అందరికీ ఆనందం కలిగింది. శంకరుని ఆరతి ప్రభు ఈ ప్రదేశంలోనే రచించారని అంటారు. ప్రభు పూజ సమయంలో ప్రభు చేసిన బసవేశ్వరుని అష్టకం ఇక్కడ ముందుగా పాడారని చరిత్రకారులు రాశారు. సంగ్రామ్ ఖాన్ తన భూమిలో నుండి పెద్ద భాగమును ప్రభువు పేర రాసి ఇచ్చారు. ఇది ఇప్పటికీ సంస్థానం ఆధీనంలోనే ఉంది.